భవేత్ అయం అనాపేక్షః స్వతంత్ర ప్రజ్ఞానాం పరతంత్ర ప్రజ్ఞాస్తు ప్రాయేణ జనాః స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అనాపేక్ష స్వతంత్ర ప్రజ్ఞానం, ఈ ఆక్షేపణ ఏదైతే ఉందో స్వతంత్ర ప్రజ్ఞ కలిగిన వాళ్ళకైతే పర్వాలేదు. స్వతంత్ర ప్రజ్ఞ అంటే వాళ్ళే తెలుసుకోగలిగిన వాళ్ళు స్వతంత్ర ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. ఒకరు చెప్పుతూ తెలుసుకున్న వాళ్ళు ఏంటిది పరతంత్ర ప్రజ్ఞ వాళ్ళు. ఇంకా ఒకరు చెప్పినా తెలుసుకోకపోతే ఏంటిది మంద ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఏంటిది స్వతంత్ర ప్రజ్ఞ. ఒకరు చెప్తే తెలుసుకునే వాళ్ళు పరతంత్ర ప్రజ్ఞ, చెప్పినా తెలుసుకోకపోతే మనలాంటి వాళ్ళు మంద ప్రజ్ఞలంతా కూడా. మరి వీళ్ళంతా కూడా మరి పరతంత్ర ప్రజ్ఞాస్తు ప్రాయేణ జనాః స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః. మరి వేదం యొక్క వేద వాక్యాల యొక్క అర్థాన్ని స్వయంగా తెలుసుకోలేరు. తెలుసుకోలేనప్పుడు మరి స్మృతి వాక్యాలు అక్కడ పనిచేయాలా వద్దా? స్మృతి వాక్యాన్ని స్వతంత్రంగా తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బుద్ధిమంతులు, సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు. ఆ వేదార్థాన్ని తెలుసుకునే వాళ్ళకు మరి స్మృతి ఆధారం కదా. మరి అలాంటి పరతంత్ర ప్రజ్ఞ కలిగిన వాళ్లకు శృతివాక్యాలు బోధపడవు. కాబట్టి ఇప్పుడు స్మృతి ఇలాంటి బోధించినప్పుడు ప్రఖ్యాత ప్రణేతృకాసు స్మృతిషు అవలంబేరన్, ఈ ప్రఖ్యాతమైన ప్రసిద్ధమైన ప్రఖ్యాత అంటే రచయితలు ఉన్నారు కదా, నిర్మాణకర్తలు, అది మత ప్రవర్తకులు ఉన్నారు కదా, వాళ్ళ యందు ఆసక్తి కలిగి వాళ్ళు చెప్పిన విధంగా ఆచరించాలా వద్దా? ఎప్పుడు మీ బ్రహ్మమే అయితే బాగా బుద్ధి కలిగిన వాళ్ళే ఆ వేదాంతాన్ని చదువుతారు, ఆ వేదాంత ప్రకారంగా వెళుతారు. మరి ప్రకాండమైన బుద్ధి లేని వాళ్ళు మరి స్మృతిని అనుసరిస్తారు. వాళ్ళు ఈ ప్రకాండమైన ఒక లోక ప్రసిద్ధమైన ఋషులు మహర్షులు ప్రయత్నించిన స్మృతిని అనుసరించి వెళుతారు. కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వవద్దా? తద్బలేన శృత్యర్థం ప్రతిపిత్తేరన్, దాని యొక్క బలం చేతనే తృతీయ అర్థమైతే ఏ వాక్యాన్ని చెప్తుందో దాన్ని వాళ్ళు ప్రతిపాదన చేసేదానికి అవకాశము ఉంటుంది. ఆత్మకృతేచ వ్యాఖ్యానే నా విశ్వస్యు బహుమానాతో స్మృతీనాం ప్రణేత్రుషు. మరి ఆత్మకృతే తన గురించి ఒకవేళ వ్యాఖ్యానం చేసినట్టయితే దాని విశ్వాసము కలుగుతుందా కలగదా? ఎందుకంటే రకరకాలైన ఉన్నారు కదా. ఎవరు స్మృతులు రచించిన వాళ్ళు ఒకరే ఉన్నారు, ఒక కపిలుడే ఉన్నాడా? రకరకాలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రసిద్ధమైన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా తపస్సు చేసి కష్టపడి తెలుసుకొని రాసిన వాళ్లే ఉన్నారు. కపిల ప్రభృతీనాం చ ఆర్షం జ్ఞానం అప్రతిహతం స్మర్యతే. కపిలుని యొక్క వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక కపిలుని యొక్క జ్ఞానం కూడా అప్రతిహతం, ఎప్పుడు కూడా నశించేది కాదు, ఇంకొక జ్ఞానం చేత నశించేది కాదు అని వాళ్ళను స్మర్యత అంటే ఈ విధంగా శృతి కూడా చెబుతుంది. శృతిశ్చ భవతి, ఆ కపిల మహర్షిని గురించి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి శృతి చెబుతుంది. ఎవరో చెప్పతే గొప్పవాళ్ళు మనం ఏం చేస్తా ఉంటాం, లోకంలో ఫలాన్నవాడు ఇంత గొప్పవాళ్ళయ్యా అంత గొప్పవాళ్ళయ్యా ఏదో అని మనం పోగొడతా ఉంటాం అనుకోండి. అప్పుడు లోకం ఒప్పుకుంటుందా? నువ్వు కాదయ్యా నీలాంటి వాడు ఎవరైనా పెద్దవాడు చెప్తే మేము అప్పుడు ఒప్పుకుంటాం, లేకపోతే లేదు అని అంటాం లేదా? అట్లే కపిల మహర్షిని గురించి ఎవరో సామాన్యమైన వ్యక్తితో ఏ స్మృతితో చెప్పింది కాదు, సాక్షాత్ మీరు ఆదరించే ఆశ్రయించే ఆ వేదవాక్యం ఏదైతే ఉందో ఆ వేదవాక్యమే చెబుతుంది. ఏంటిది? ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్బిభర్తి జాయమానం చ పశ్యేతు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోపల ఋషిం ప్రసీతం, ఋషిని ప్రసూతం అంటే సృష్టి చేసింది ఆయన ఎవరు? కపిలుడు. యస్తమగ్రే అతని ముందు ఏదైతే ఉందో జ్ఞానైర్బిభర్తి రకరకాల జ్ఞానము ఆయన ధరించి ఉన్నాడు. సంభావ ఏంటిది? జాయమానంచ పశ్యేతు అని ఈ విధంగా కపిల మహర్షిని గురించి వేదవాక్యము ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన యొక్క సృష్టిని గురించి, సృష్టి అంటే ఆయన పుట్టుకను గురించి ఇలాంటి వాక్యం చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు వేద ప్రసిద్ధమైన వాడా కాదా కపిల మహర్షి? మరి మామూలు వాళ్ళు చెప్తే లోక ప్రసిద్ధమైతే ఏదో అనుకోవచ్చు, వాళ్ళ సంగతి వేరనే ఉద్దేశం చేత ఇది వేద ప్రసిద్ధమైంది. మరి ఆయన ద్వారా ప్రణీతమైన మరి కపిల సాంఖ్యము ప్రసిద్ధమైందా కాదా? ఆయన ప్రసిద్ధమైనప్పుడు ఆయన ద్వారా రచింపబడింది కూడా ప్రసిద్ధమయ్యే ఉంటుంది. అందుకని తస్మాన్ న ఏషాం మతం అయథార్థం శక్యం సంభావయితం.
అందువల్ల వేద ప్రణీతమైంది వేద ప్రతిపాద్యమైంది కాబట్టి ఆయన ద్వారా ప్రవర్తింపజేయన మతం ఏదైతే ఉందో అది అయథార్థమైంది కాదు, యథార్థమైంది. ఎవరో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య రాశాడు పెట్టారు చూపించారు అంటే ఇప్పుడు రకరకాలు పోతుంది. అంటే ధ్యానం అంటే ఇది శాశ్వత దాస అని ఫలానా అని ముడ్డి మూతి గడుగున వాడు కూడా అన్ని ఒక్కొక్కటి మొదలు పెట్టేశారు. మరి కపిలుడు అలాంటి వాడు కాదు కదా. మీ వేద ప్రణీతమై ఉన్నాడు, మరి ఆయన తపస్సంపన్నుడై ఉన్నాడు, మరి ఆయన ప్రవర్తకుడై ఉన్నందువల్ల ఆయన మతము యథార్థమైందా అయథార్థమైందా? ఇప్పుడు యథార్థమైందే, అయథార్థమైంది కాదు అని తర్కావస్తంభేన చ ఏతే అర్థం ప్రతిష్టాపయంతి. తర్కం కూడా ఈ యొక్క భావాన్ని నిశ్చితంగా స్థాపిస్తుంది. కాబట్టి తస్మాదపి స్మృతి బలేన వేదాంత వ్యాఖ్య ఇది పునరాక్షేప. మీ యొక్క స్మృతికి అవకాశం కలిగేట మీ వేదాంత వాక్యాలను వ్యాఖ్యానం చేయాలి, కానీ స్మృతికి అవకాశమే దొరకకుండా వేదాంత వాక్యాలను వ్యాఖ్యానం చేయకూడదు అనే విషయాన్ని మళ్ళీ పూర్వపక్ష ఏదైతే ఉందో సాంఖ్యవాద సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు పూర్వపక్షము చేశారు. ఇంతవరకు ఆక్షేపం. తస్య సమాధి, దానికి సమాధానం చెప్పాలా వద్దా? మనమైతే చేతగాని వాళ్ళం కాబట్టి ఊరుకుంటాం. చేతనైన వాళ్ళు ఎక్కడ ఊరుకుంటారు? ఇప్పుడు ఇంట్లో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అనుకోండి. చేతన వాళ్ళు అయితే నువ్వెంత అనుకుంటారు. చేతగాని వాళ్ళు అయితే వారితో మనకెందుకో నోరు మూసుకొని పోతా ఉంటారు. అదొకటి. చేతనైనా కానీ సమర్థవంతం అయితే ఈ కుక్కలతో మనకెందుకని పోతా ఉంటారు. అట్లాగే మరి ఇక్కడ రెండూ ఉన్నాయి కాబట్టి మరి వేదాంత వాక్యాలు ఇప్పుడు ఇది ఎటువంటిది అంటే శాస్త్రము అందరికి సమాధానం చెప్పి తన దాన్ని ఒప్పించేట్టుగా ఉండాలి. మాది ఇంతేను, నీ ఇష్టం ఉంటే ఒప్పుకోలేకపోతుంది అంటే అసలు చెప్పేవాడే చేతగాని వాడు అవుతాడు. వాళ్ళ యొక్క సందేహాలకు సమాధానం చెప్పి ఇది ఇంతేను, దీనికంటే భిన్నంగా ఏదానికి వీలేదంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మేము చెప్పేది ఉంటే నీ ఇష్టం ఉంటే ఆచరించలేకపోతే లేదంటే వీడు ఒక తిక్కలోడు, మనకు అక్కర్లేదని ఉద్దేశించేది పోతా ఉంటారు. అందుకొరకు ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సమాధానం చెప్పాల వద్దా? న్యాయస్మృతి అనవకాశ దోష ప్రసంగాదితి కాదు, న అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్. మీ కపిల స్మృతికి అనవకాశం వస్తుంది, అవకాశం దొరకడం లేదు అంటున్నావు కదా. నీకు అనుకూలంగా ఒకవేళ మేము వ్యాఖ్యానం చేస్తే వేదాంత వాక్యాన్ని మిగతా స్మృతులకు మరి వాటికి అవకాశం దొరకదుగా. నీకు అనుకూలంగా ఒకవేళ మేము వ్యాఖ్యానం చేసినట్టే ఇంకెన్నో రకాల స్మృతులు ఉన్నాయి. మహాభారతం ఉంది, ఇంకా వగైరా ఎన్నో ఉన్నాయి రకాలుగా. మరి అలాంటి స్మృతులకు కూడా అవకాశం దొరకాలా వద్దా? మరి నీకు అనుకూలంగా చేస్తే వాటికి దొరకదు, వాటికి అనుకూలంగా చేస్తే నీకు దొరకదు. ఈ రెండిట్లో ఏది సత్యమైందో అప్పుడు నిర్ణయం చేయాలా. నీకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసామనుకోండి, మరి వేదాన్ని అనుసరించే స్మృతులు కూడా ఉండే వాటికి అవకాశము దొరకదు. యది స్మృత్యనవకాశ దోష ప్రసంగేన ఈశ్వరకారణవాద క్షిప్యేత ఏమప్యన్య ఈశ్వరకారణవాదిన్య స్మృతయో అనవకాశ ప్రసజ్జేరన్. ఒకవేళ స్మృతికి అవకాశం దొరకడం లేదు అని మీ యొక్క స్మృతికి, ఏది అనీశ్వరవాది యొక్క స్మృతికి అవకాశం దొరకడం లేదని ఒకవేళ నువ్వు అన్నట్టయితే, మరి ఈశ్వర కారణవాదులు కూడా ఉన్నారు కదా. స్మృతి అనుసారమే ఈశ్వరుడే కారణం ఈ జగత్తుకంతా కూడా అనే స్మృతులు కూడా ఉన్నాయి లేవా? వాటికి నీకు అవకాశం ఇస్తే వాళ్ళకు అవకాశం దొరకకుండా పోతుంది. అందుకొరకే ఏమప్యన్య ఈశ్వరకారవాదిన్యా స్మృతయో అనవకాశ ప్రసజ్జేరన్. ఈశ్వరుణ్ణి ఈ జగత్తు కారణంగా వాడే స్మృతులు కూడా ఉన్నాయి. శృతి కంటే భిన్నంగా శృతులు కూడా ఉన్నాయి. కాబట్టి మీ స్మృతికి అవకాశం ఇచ్చినట్టు మేము వ్యాఖ్యానం చేసినట్టయితే ఈశ్వరుడే కారణంగా వాదించే వాళ్ళు లేదా శృతిని అనుసరించే స్మృతులకు కూడా అవకాశం లేకుండా పోతుంటాయి. కాబట్టి అవేమంటావా? ఈశ్వరుని కారణంగా చూపించే స్మృతుల యొక్క ఉదాహరణను ఇప్పుడు ఇస్తూ, యత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం ఇది పరం బ్రహ్మ ప్రకృత్యా, పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుపుతూ యత్ తత్ సూక్ష్మం, ఆ తత్వం ఏదైతే ఉందో అంటే ఈ జగత్తు కారణభూతమైన తత్వము సూక్ష్మమైంది. తర్వాత అవిజ్ఞేయం, అది ఏ ఇంద్రియం ద్వారా కూడా తెలియబడేది కాదు. ఇది పరంబ్రహ్మ ప్రకృత్యా, పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలిపి, పరబ్రహ్మ స్వరూపం ఏంటిది? సూక్ష్మమైంది, ఏ ఇంద్రియానికి తెలియబడేది కాదు. స్థాహి అంతరాత్మ భూతానాం క్షేత్రజ్ఞశ్చేది కథ్యతే. ఆ తత్వమే, ఆ పరబ్రహ్మమే
ఏం చెప్పబడుతుంది? సమస్త భూతాల్లో అంతరాత్మై ఉంటుంది అని చెప్పబడుతుంది. తర్వాత క్షేత్రజ్ఞని క్షత్రిజ్ఞాం విద్య సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత కూడా అది కూడా ఒక స్మృతే కదా. అందువల్ల క్షేత్రజ్ఞాశ్చ ఇది కథ్యతే ఇచ్చ ఉక్త్వా తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం త్రిగణం ద్విజసత్తమ అని ఇత్యాహ. ఈ విధంగా చెప్పి ఉపక్రమం చేసిన తర్వాత ఆ అవ్యక్త స్వరూపం ఏదైతే ఉందో దాని నుంచే ఉత్పన్నమైంది ఈ త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచమంతా కూడా అని, ఓ ద్విజసత్తమ, ఓ మునిశ్రేష్ఠుడా, మొదలు అవ్యక్త స్వరూపంగా ఉంది ఆ తత్వము. ఆ తత్వం నుంచి త్రిగుణాత్మకమైన ప్రపంచం అంతా కూడా సృష్టి చేయబడిందనే ఉద్దేశించేత ఆ స్మృతి చెబుతోంది. ఇంకా అవే కాకుండా తదా అన్యత్రాపి అవ్యక్తం పురుషం బ్రహ్మన్ నిర్గుణం సంప్రలీయతే ఇత్యాహ. ఉత్పన్నమైన జగత్తంతా కూడా అవ్యక్తమైన ఆ తత్వం అందే నిర్గుణ బ్రహ్మమందే మళ్ళీ లయమవుతోంది అన్నారు కదా. శృతి ఏం చెప్పింది? మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయాతి తద్బ్రహ్మస్మద్యం. నాయందే పుట్టింది, నాయందే పెరిగింది, నాయందే లయమైంది అని శృతి ఏదైతే చెప్పిందో ఆ స్థితిని అనుసరించి ఈ స్మృతి కూడా తథ అన్యత్రాపి అవ్యక్తం పురుషం బ్రహ్మ నిర్గుణం సంప్రలీయతే, నిర్గుణమైన పరబ్రహ్మమందే ఈ జగత్తంతా కూడా మరి లయిస్తుంది అనే ఉద్దేశం చేత కూడా చెప్పబడింది. తర్వాత ఇంకో దాన్ని చూపిస్తూ అతశ్చ సంక్షేపమిమం శృణుద్ధం నారాయణ సర్వమిదం పురాణ. ఓ మునిశ్రేష్ఠులారా, నేను ఇంకా సంక్షేపంగా చెబుతూ ఉన్నాను. ఇదంతా కూడా ఏది ఇదం శబ్దించేది చెప్పబడే ఈ చరాచర జగత్తంతా కూడా నారాయణ అంటే నారాయణ స్వరూపం. నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని మన స్థితి కూడా చెప్తుంది. ఇదంతా కూడా నారాయణ స్వరూపమే. నారా అంటే ఏంటిది? జీవులు. ఆయన అంటే ఏంటిది? ఆధారము. ఈ జీవులకంతా కూడా ఆధారం ఎవరు? నారాయణుడు. అంటే ఆధార ఆధేయ భావంతో కూడా ఆయనే కారణము, సర్వాంతర్యామైన భావం చేత కూడా ఆయనే కారణము. పురాణ ఆయన కొత్తవాడు కాదు, ఇప్పుడు పుట్టినవాడు కాదు. నవీనం ఎప్పుడు వస్తుంది? ఇదివరకు లేకుండా ఇప్పుడు వస్తే నవీనత్వం వచ్చేస్తుంది. మేము కొత్త వాళ్ళం కాదే, పాత వాళ్ళం అంటారు లేదు. ఎవరైనా వచ్చేస్తే పాత వాళ్ళు ఎవరైనా వస్తే మేము కొత్త వాళ్ళు గారు, మీరే కొత్త వాళ్ళు, మేమంతా పాత వాళ్ళని ఎట్లాగంటారో అట్లాగే జగత్తంతా కూడా కొత్తగా వస్తూ ఉంటే నారాయణ కూడా కొత్తవాడు రాలేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు సనాతనమైన వాడు. అందువల్ల లోపల బయట ఉండి అన్నిటికీ ఆధారంగా ఉండేవాడు ఆయన ఒక్క నారాయణ. సర్గకాలే చ కరోతి సర్వం. సృష్టి కాలములోనేమో ఈ చరాచర జగత్తునంతా కూడా సృష్టి చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? సంహార కాలే చ తదత్తి భూయ. సంహార కాలంలోనే తన యందే అత్తి అంటే ఏంటి? తింటూ ఉన్నాడు. తినడం అంటే ఏంటిది? ముందు పెట్టుకున్నాడు. పంచపక్ష పరమాన్నాలన్నీ కూడా ముందు పెట్టుకున్నాడు, తిన్నాడు అన్నారు. తిన్నా అంటే అర్థమే మీలో బయట ఉంది, లోపలికి తీసుకున్నాడు. అంటే స్థూల రూపంలో ఉంది, ఆ సూక్ష్మ రూపంలో తన లోపలికి పోయింది, తన రూపమే అయిపోయింది. మళ్ళీ ఎట్లాగైతే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా ఆ స్థూల రూపంగా ఉండి మళ్ళీ ఏదైతే మన లోపలికి పోయిన తర్వాత మన యొక్క శరీర ఆకారంగా ఉందో అదే కదా. ఒకవరి జగముల వెలిండి ఒకవిలోగను తాను అకలంకుడై అని గజేంద్రుడు చెప్పినట్టుగా సృష్టికాలంలోనో బయటకు వెళ్తున్నాడు, ప్రళయకాలంలోనో తన లోపలికి తీసుకుంటున్నాడని ఇది పురాణే. ఇది ఈ విధంగా పురాణములో శృతి ఏ తత్వాన్ని అయితే ఈ సృష్టికి స్థితికి ప్రళయానికి కారణభూతం చెప్పిందో దానికి అనుగుణంగానే ఈ స్మృతి అంటే పురాణం అనే స్మృతి కూడా చెప్పింది. భగవద్గీత ఏం కూడా చెప్తుంది కదా అంటే అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయ తదా. ఈ జగత్తుకంతా కూడా ప్రభవం అంటే ఏంటిది? పుట్టడం, తర్వాత స్థితి, తర్వాత ఏమో లయం అంటే మధ్యలో వచ్చేది ఏంటిది? స్థితి. ఎప్పుడైతే జగత్తు పుడుతుందో తర్వాత లయం కూడా అవుతుంది, మధ్యలో స్థితి కూడా. కృష్ణస్య అంటే సంపూర్ణమైన. ఏ సంపూర్ణము? ఎన్ని లోకాలు ఉన్నాయనుకుంటున్నాం, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయనుకుంటున్నాం, ఎతికించి జగత్యాన్ జగత్. ఈ జగత్తంతా కూడా ఏది వచ్చిపోతూ ఉందో దానికంతా కూడా ప్రభవం నేనే, ప్రళయము నేనే ఆధారము అన్నారు. తర్వాత ఇది పరమాత్మానమేవచ ప్రకృత్య ఆపస్తంభపరతి. పరమాత్మే ఈ సృష్టికంతా కూడా కారణమని ఆపస్తంభ సూత్రాలు కూడా, అది ధర్మసూత్రాలు. ఆపస్తంభ సూత్రాలు అంటే ఏంటి? ధర్మసూత్రాలు కూడా చెప్తున్నాయి. తస్మాత్ కయా ప్రభవంతి సర్వేషా మూలం శాశ్వతిగా స నిత్య. తస్మాత్ కాయా ఆయన యొక్క శరీరం నుంచే, ఈయన యొక్క శరీరం నుంచి నారాయణ స్వరూపమైన ఆదికర్త అయిన తత్వం నుంచే ఏం సర్వేష మూలం శాశ్వతిక. అవన్నీ కూడా ప్రభవంతి అంటే పుడుతూ ఉన్నాయి, ఆయన శరీరం నుంచే పుడుతూ ఉన్నాయి. తర్వాత ఏం చెప్పబడింది? శాశ్వతిగా స నిత్య.
ఏ తత్వం నుంచి అయితే ఇవన్నీ పుట్టినావో ఆయన శాశ్వతుడు, ఆయన నిత్యుడై ఉన్నాడు అని ఈ ధర్మసూత్రాలు కూడా. ఏం ధర్మసూత్రాలు? ఇది చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఏవం అనేక స్మృతిషు అపి ఈశ్వర కారణత్వేన ఉపాదానత్వేన చ ప్రకాశ్యంతే. అనేక స్మృతులన్నీ కూడా ఈశ్వరుడే ఈ జగత్తుకంతా కారణము, తర్వాత ఉపాదాన కారణం కూడా ఆయనే, అధిష్టానం కూడా ఆయనే అని ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. స్మృతి బలేన ప్రత్యవతిష్టమానస్య స్మృతి బలేనైవ ఉత్తరం వక్ష్యామి ఇత్యతో అయం అన్యస్మృతినవకాశ దోషోపన్యాస. నువ్వు స్మృతిని గురించి అడిగావు కాబట్టి ఇప్పుడు శృతిని చెప్పినట్టు ఏమవుతుంది అంటే నువ్వు వేరే సమాధానం ఇస్తున్నావో మాకు సరిపోదు అని ఒకవేళ అంటావని మళ్ళీ నేను స్మృతినే సూచించి దానికి అనుగుణమైన స్మృతినే సూచించి నేను నీకు సమాధానము చెప్తున్నాను అని స్మృతి బలేనైవ ఉత్తరం వక్ష్యామి. మళ్ళీ శృతిని యొక్క ఆధారంగా తీసుకొని దాని బలం చేతనే నీకు సమాధానం చెప్తున్నాను. ఎందుకు అంటే మరి ఇలాంటి ఈశ్వర కారణవాదాన్ని తెలిపే స్మృతులన్నీ కూడా అవకాశం ఉంటాయా? నీ స్మృతికి అవకాశం ఇచ్చినట్టయితే ఈశ్వర కారణవాదాన్ని నిరూపణ చేసే స్మృతులన్నీ కూడా అవకాశం లేకుండా పోతుంటాయి. కాబట్టి వేదాంత వాక్యాలన్నీ కూడా ఈశ్వర కారణవాదాన్ని బలపరుస్తాయి గాని ప్రధాన కారణవాదాన్ని బలపరచవు. దర్శితంతు తృతీనాం ఈశ్వర కారణవాదం ప్రతి తాత్పర్యం. శృతులన్నీ కూడా ఈశ్వరుడే కారణం జగత్తుకంతా అని ఈ ఈశ్వర కారణవాదాన్ని ఇదివరకంతా కూడా నిరూపణ చేసినా, ఇంకెప్పుడు నిరూపణ చేసినా ఈశ్వరుడే కారణం కానీ జడమైన ప్రధానం కారణం కాదనే దాన్ని మేము నిరూపించగలుగుతాము. విప్రతిపత్తౌచ స్మృతీనాం అవశ్య కర్తవ్యే అన్యతర పరిగ్రహే అన్యతర పరిత్యాగే చ స్తుత్యనుసారిణ్యః స్మృతయః ప్రమాణమనపేక్ష ఇతరాః. విప్రతిపత్తం స్మృతులలో విరోధం వస్తుంది అనుకోండి. కారణాన్ని తెలిపే స్మృతులలో కూడా ఇది ఒకటి ఒక రకంగా చెప్తుంది, ఇంకొకటి ఇంకొక రకంగా చెప్తుంది. ఇప్పుడు మతమతాంతరాలు తీరినాయా లేదా? ఈయనే దేవుడు ఆయనే దేవుడు, ఇదే మతం అదే మతం, మా మతం గొప్పది మీ మతం గొప్పది అని రకరకాలుగా ఎట్లా ఇది వాదాలు తేలినాయో స్మృతులలో కూడా ఒకేలా ఈశ్వర కారణం వాదాన్ని తెలుపుతూనే మళ్ళీ ఒకవేళ ఆ రెండిట్లో భిన్నత్వం వచ్చినట్టయితే దేన్ని స్వీకరించాలి దేన్ని స్వీకరించకూడదు అనే భావన వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి అన్యతర పరిత్యాగే శృతి అనుసారిణ్య స్మృతయ అంటే ఒకటి పరిత్యాగం చేసి ఒకటి గ్రహించాలి కదా. రెండిట్లో భిన్నత్వం వస్తే ఏదైతే శృతిని అనుసరిస్తుందో, శృతి మార్గాన్ని అనుసరిస్తుందో, శృతి మార్గాన్ని సమర్థిస్తుందో దాన్ని మాత్రం మేము తీసుకుంటాము. దానికి భిన్నమైందాన్ని గోవిందగానం ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేసేస్తాం. అందుకొరకు దానికి మాకు ఆదరణ లేదు. అందుకొరకు ఆ స్మృతే ప్రమాణం అనపేక్ష ఇతరాహ. ఏదైతే శృతిని అనుసరిస్తుందో అదే మాకు ప్రమాణంగా ఉంటుంది. మిగతా ఏమో వాటిని మేము అపక్షయము, వాటిని మేము కోరం, వాటిని మేము ఆదరించము. తదుక్తం ప్రమాణ లక్షణే. జైమిని మహర్షులు కూడా ఏది ప్రమాణము ఏది ప్రమాణం కాదు, దేన్ని స్వీకరించాలి దేన్ని స్వీకరించకూడదు, ఎలాంటి వాటిని మనం ప్రమాణంగా స్వీకరించాలో ఆ విషయాన్ని చెప్పాడు. విరోధేతు అనపేక్షం స్యాద్ సతి అనుమానం. విరోధేతు అనపేక్షం. ఎక్కడైతే విరోధం వస్తుందో అనుమానాన్ని తెలిపేది దాన్ని అనపేక్షము అంటే దాన్ని అపేక్ష చేయవలసిన అవసరము లేదు. ఏదైతే శృతికి విరోధంగా ఉంటుందో దాన్నే స్వీకరించాలి. కానీ ఎక్కడైతే విరోధం వస్తుందో దాన్ని వదిలేసేయాలనే ఉద్దేశం చేత, ఆదరించకూడదనే ఉద్దేశం చేత జైమిని మహర్షి తన సూత్రాల్లో కూడా గుర్తు చేశారు. ఇది నచ అతీంద్రియాన్ అర్థాన్ శృతిమంతరేణ కచ్చిత్ ఉపలభ్యత ఇది శక్యం సంభావేతుం నిమిత్తాభావాతు అన్నారు. ఇప్పుడు తత్వం ఈ జగత్తుకంతా పరిపూర్ణమైన కారణ రూపంలో ఉన్న వస్తువేంటిది? సేంద్రియమా అతీంద్రియమా? అది ఏ ఇంద్రియానికి గోచరించేది కాదు. ఏ ఇంద్రియానికి గోచరించేది కానప్పుడు మరి ఒకటి వస్తువు ఉంది అని తెలిపేది ఎవరు? శృతికి తప్ప ఇంకొకటి చెప్పేది లేదు. ఎందుకంటే వేదై అనేకై అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. సమస్త వేదాల ద్వారా తెలియబడేది నేనే, ఆ వేదాన్ని చేసింది నేనే అని ఈ విధంగా చెప్పినప్పుడు ఇంక శృతి తప్ప ఆ తత్వాన్ని తెలిపేది చెప్పేది ఇంకేదైనా వస్తువు ఉంటుందా? స్మృతి చెప్పలేదు. ఎందుకంటే స్మృతి తర్వాత వచ్చింది, సృష్టి తర్వాత వచ్చింది.
సృష్టికి ఆదిలో ఉంది ఏంటిది? శృతి. కాబట్టి శృతి తప్ప సర్వకారణభూతమైన తత్వాన్ని ఈశ్వరుని తెలిపే వస్తువు ఇంకొకటి మించింది లేదు. ఎందుకంటే అది అతీంద్రియ వస్తువు, ఇంద్రియాలకు లభించేది, ఇంద్రియాల ద్వారా గ్రహింపబడేది లేదు. అందుకొరకు సంభావితం నిమిత్తాభావాతు, దాన్ని గ్రహించేదానికి వేరే నిమిత్తం లేనందువల్ల శృతి నిమిత్తంగానే తెలుసుకోవాలి. కాబట్టి శృతి ఏం చెప్తుంది? ఈ సమస్త జగత్తుకంతా కూడా నిమిత్త కారణము, ఉపాదాన కారణము తత్వమే పరమేశ్వరుడే అని చెప్తోంది అని చెప్పి, శక్యం కపిలాదీనాం సిద్ధానాం అప్రతిహత జ్ఞానత్వాది చేతు. నువ్వు చెప్తూ ఉన్నావు కదా, సిద్ధులై ఉన్నారు. అప్రతిహత జ్ఞానం అంటే వాళ్ళ జ్ఞానం కూడా గొప్పది. ఏ జ్ఞానం ద్వారా కూడా వాళ్ళ జ్ఞానము అణచబడేది కాదు. మరి వాళ్ళు ఋషులై ఉన్నారు, మహర్షులై ఉన్నారు, తపస్సు చేశారు, సిద్ధులై ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా అణచబడేది కాదు. కాబట్టి మరి వాళ్ళు రాసిన స్మృతి ఎలా అణచబడుతుంది అని ఒకవేళ అంటామని చెప్పారు కదా. ఆ విషయాన్ని ఆయన యొక్క పద్ధతి కూడా ఇది అనుసరణీయమని దానికి ఇప్పుడు సమానం చెప్తున్నాడు. సిద్ధేరపి సాపేక్ష. సిద్ధి ఎట్లా కలిగింది? సాపేక్షమా నిరపేక్షమా? సాపేక్షం. ఎందుకు సాపేక్షం? సిద్ధి ఎట్లా కలుగుతుంది? ధర్మానుష్ఠానాపేక్ష ఈ సిద్ధి. నువ్వు ధర్మకార్యాలు చెయ్యాలా, ధర్మకార్యాలు చేస్తే ఏమవుతుంది అంటే దానిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ద్వారా ఏమో అనిమాది అష్టైశ్వర్యాలు అనే సిద్ధి కలుగుతుంది. మరి దాన్ని ఎవరు బోధిస్తున్నారు? సచ ధర్మ చోదనా లక్షణ. ఈ సిద్ధులేమో ధర్మ కార్యాలు చేసినందులో ధర్మం చేత ఉత్పన్నమయ్యేది. ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేద ప్రతిపాద్యమైంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే ఇది లభిస్తుంది, ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే నీకు ఫలం లభిస్తుంది, ఇలా చేస్తే నీకు ఫలము లభించదని చెప్పేది ఎవరు? వేదము. అందుకొరకము నీకు సిద్ధము ధర్మం ద్వారా వస్తుంది, ధర్మమేమో వేద ప్రతిపాద్య కార్యం ద్వారా లభిస్తుంది. కాబట్టి తతశ్చ పూర్వ సిద్ధాయాశ్చోదనాయా అర్థో న పశ్చిమ సిద్ధ వశేన అతిశయంకితం శక్యతే. అంటే సిద్ధుల కంటే ముందు ఉన్న వచనం. ఇప్పుడు వేదం ద్వారా ప్రతిపాదింపబడే ధర్మాన్ని ఆశించిన తర్వాత కూడా సిద్ధులయ్యారు వాళ్ళు. దీన్ని మనం ఒక పద్ధతిలోగా అన్వయం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటిది? వేదం తర్వాత ప్రతిపాదింపబడిందే కర్మ ద్వారా వచ్చింది ఏంటిది? ధర్మం ద్వారా వచ్చింది ఏంటిది? సిద్ధులు. ఆ సిద్ధి కలిగిన వారు అంటే అతనికంటే ముందున్న వేదము అతని తర్వాత వచ్చిందా? అతకంత ముందుంది కాబట్టి వేదకర్మను చేశాడు, సిద్ధిని పొందాడు. ఆ తర్వాత కానీ ఈయన స్మృతి రాశాడు. ముందున్న దాన్ని వదిలిపెట్టి తర్వాత దాన్ని వచ్చిన దాన్ని ఎవరైనా ఆదరిస్తారా? ఆదరించరు. ఎందుకు అంటే ముందున్న దాన్ని బట్టే ఈయన సిద్ధులయ్యారు కాబట్టి అర్థం. అందుకొరకే పూర్వసిద్ధాయ శోధనాయ అంటే అతని కంటే కూడా పూర్వం సిద్ధించి ఉంది, అది అనాది కాలం నుంచి ఉంది. పశ్చిమ సిద్ధ పురుష వచనం తర్వాత వచ్చింది ఏంటిది? సిద్ధ పురుష వచనం. అంటే కపిలుడు సిద్ధుడు అంటున్నారు కదా. వేదానికంటే తర్వాత వచ్చిన వాడు కపిలుడు. ఆ తర్వాత చెప్పింది ఏంటిది? వాళ్ళ యొక్క వచనాలు. అందువల్ల దాని ద్వారా ఆశంకితం న శక్యతే అంటే అనుమానించేదానికి శక్యము కాదు. సిద్ధ వ్యపాశ్రయ కల్పనాయామపి బహుత్వ సిద్ధానాం ప్రదర్శితేన ప్రకారేణ స్మృతి విప్రతిపత్తౌ సత్యాం శృతి వ్యాపాశ్రయాద్ అన్యన్ నిర్ణయ కారణమితి. అట్లా సిద్ధ వ్యపాశ్రయ కల్పనాయామపి ఎంతోమంది సిద్ధులు ఉన్నారు. మరి ఏ సిద్ధులు రాసింది నిజము, ఏ సిద్ధులు రాసింది కాదు అనేది ఎన్ని రకాలు ఉన్నాయి స్మృతులు? మన స్మృతి ఉంది, శంకలిఖిత శృతి ఉంది, గౌతమ శృతి ఉంది, వ్యాసం శృతి ఉంది, ఇంకా ఇది ఎన్నెన్నో స్మృతులు ఉన్నాయి కదా. ఈ స్మృతులలో కూడా మరి రకరకాలుగా ఉన్నప్పుడు మరి ఆయన ఒక్కడే సిద్ధుడు కాదు, మిగతా వాళ్ళు కూడా సిద్ధులే కదా. వాళ్ళు కూడా మంత్రదృష్టులై ఉన్నారు, వాళ్ళు కూడా సిద్ధులై ఉన్నారు. బహుత్వాత సిద్ధానాం సిద్ధులంతా రకరకాలుగా చాలా మంది ఉన్నందువల్ల వాళ్ళ ద్వారా ప్రదర్శితైన ప్రకారాన్ని వాళ్ళు ఏ రూపాన్ని ప్రదర్శించారో, ఏ విధంగా చెప్పారో ఆ విధాన్ని అంతా కూడా చెప్పేదానికి స్మృతి విప్రతిపత్తో సత్యాం. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాన్ని ఎంతమంది సిద్ధులు చెప్పనీగాక విప్రతిపత్తి అంటే భేదాన్ని ఒకవేళ సూచించినట్టయితే, భిన్నత్వం వచ్చినట్టయితే శృతి వ్యపాశ్రయా అన్యన్ నిర్ణయ కారణం అస్తి. శృతి
ని అనుసరించేది మాత్రమే కారణభూతమవుతుంది. శృతికి విరుద్ధమైంది మాత్రము కారణభూతమయ్యేదానికి అవకాశము లేదు. పరతంత్ర ప్రజ్ఞస్యాపి నాకస్మాత్ శృతి విశేష విషయ పక్షపాతో యుక్త. పరతంత్ర ప్రజ్ఞ అయినప్పుడు స్వతంత్ర ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, పరతంత్ర ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. పరతంత్ర ప్రజ్ఞేమో అణచబడి ఉంటుంది, స్వతంత్ర ప్రజ్ఞేమో ఉంటుంది. కాబట్టి వేదం స్వతంత్ర ప్రజ్ఞ, మరి స్మృతులంతా పరతంత్ర ప్రజ్ఞ. అందువల్ల స్వతంత్ర ప్రజ్ఞను వదిలిపెట్టి పరతంత్ర ప్రజ్ఞను ఆశ్రయించడానికి అవకాశము లేదు. నా అకస్మాత్ విశేష విషయ పక్షపాతో యుక్త. అకస్మాత్ స్వతంత్ర ప్రజ్ఞ కలిగిన శృతిని వదిలిపెట్టి, స్మృతిని కూడా వదిలిపెట్టి, పరతంత్ర ప్రజ్ఞ కలిగిన అంటే శృతికి భిన్నమైన స్మృతికి అవకాశం ఇచ్చే విషయమే ఉచితమైంది కాదు. క్వచిత్ పక్షపాతే సతి పురుషమతి వైశ్వరూపేణ తత్వ అవ్యవస్థాన ప్రసంగాతు. కస్యచిత్ ఎవరికో ఒకరికి, క్వచిత్ ఏదో ఒకదానికి పక్షపాతం చేసినట్టయితే, ఏదో రూపంలో ఎవరికో ఒకరికి ఒక పక్షపాతం అంటే ఒకవైపు చెప్పడం కదా. అంటే పక్షపాతం చేసేయాడా అంటే చెప్పేదానిలో, వినేదానిలో, అనేదానిలో. పక్షపాతం అంటే ఏంటిది? ఒక పక్షాన్ని స్వీకరించి అంగీకరించి చెప్పబడితే పక్షపాతమైనా తద్ పురుషమతి వైశ్యరూపేణ ఆ జీవుని యొక్క మతి ఏదైతే ఉందో ఒకదాని గురించి చెప్పడంవల్ల తత్వ అవ్యవస్థాన ప్రసంగాతు యథార్థ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలిపే విధానమే పోతుంది పక్షపాతం చేసినట్టయితే. అసలు తత్వం ఏంటిది? తత్వాన్ని తెలుసుకున్నందువల్ల కదా నీకు దాని జ్ఞానం కలిగితే నీవు జనమన్న ప్రవాహం నుంచి విలువడతావు. ఒక దగ్గరికి పక్షపాతం చేసినట్టయితే ఆ పక్షపాతం వల్ల ఏమవుతుంది? అసలు విషయాన్ని ఇప్పుడు అదే కదా, మా మతం గొప్పది, మా మతం గొప్పది అన్నప్పుడు వాడు ఒక పక్కకు పోతాడు. అది మంచిదో వాడికి తెలియదు. ఏదో వచ్చిన దాన్ని మళ్ళీ పోతే బాగుండదు అనే ఉద్దేశం చేత ఆందోళన పడి ఏడుస్తూ ఉంటారు. ఏదో అంటారే, ఒకడంట గణపతి బొడ్లో ఏలు పెట్టాడంట, దానిలో తేలు కుట్టింది. తేలు కుడితే వారు తేలు కుట్టింది. ఇక ఒక 5-6 ఉన్నారు. అబ్బాబాబా ఎంత చల్లగా ఉంది, ఎంత బాగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత బాగా ఉంది వర్ణించాడు. అదేంటి అంత చల్లగా ఉందంటే నువ్వు పెట్టి చూడు తెలుస్తుంది అన్నాడు. వాడు పెట్టాడు, వాడికి కుట్టింది. అట్లాగా అందరూ పడుతుంది. ఆయన ఒక్కరిని ఎందుకు బాధపడ, వీళ్ళందరూ బాధపడాలి. ఇవి ఎట్లా ఉంటాయంటే వాడు శృతికి విరుద్ధమైంది కావచ్చు, నా యొక్క గొప్పతనం అంతా కూడా లోకంలో వ్యాపించాలని ఉద్దేశించేత ఏదో ఒకటి ప్రవర్తన చేశారు మతాన్ని. దానికి పోయి వాడిట్లో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న తర్వాత ఇక మళ్ళీ బయటకు వచ్చేదానికి కాదు కదా, మళ్ళీ ఇది ఒకటి పెడతా ఉంటారు. ఒక గురువుని వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గర పోతే అదే మనం చెప్పాం కదా, నువ్వు ఒక భర్తను వదిలిపెట్టి ఇంకో భర్తకు పోతావా అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇరికిస్తారు. ఇరికించేసేసి ఏం చేస్తారంటే నువ్వు కూడా కొంతమంది తీసుకొని రా అంటారు. అప్పుడేమవుతాడు వాడు దానికి అంకితమయ్యి యథార్థ విషయాన్ని తెలుసుకోలేకుండా పోతాడు. అందుకొరకే ఒకదానికి పక్షపాతం వహించి చెప్పినట్టయితే ఏమవుతుంది అంటే స్మృతి ఇవి రెండు కూడా అసలు తత్వాన్ని తెలిపకుండా పోతాయి. ఏది నీకు విరుద్ధమైన భావన ఉత్పన్నం చేసే ఆ తత్వానికి బయటపడడం వల్ల ఎప్పుడు కూడా అలాంటి వాడు జనమన ప్రభావం నుంచి బయటపడేదానికి అవకాశము లేదు. తస్మాత్ తస్యాపి స్మృతి విప్రతిపత్తి ఉపన్యాసేన స్మృతి అననుసార విషయ వివేచనేన చ తన్మార్గే ప్రజ్ఞ సంగ్రహణీయ. ఈ విధంగా అంటే తస్మాత్ అంటే ఈ కారణం చేత వారికి ఒక పక్షపాతి చేయి చెడిపోతాడు కాబట్టి స్మృతి విప్రతిపత్తి ఉపన్యాసేన ఈ స్మృతి ఇలా ఉంది, ఈ స్మృతి ఇలా ఉంది అని ఉపన్యాసం అంటే దాని విశేషించి వివరంగా చెప్పి స్మృతి అననుసార విషయ వివేచనేన ఈ స్మృతిని అనుసరించాలి, ఈ స్మృతిని అనుసరించకూడదు, ఈ స్మృతి చెప్పేది శృతికి అనుగుణమైంది, ఇది అనుగుణం కాదని ఎదుటివాడికి శిష్యుడికి ఆశ్రయించిన వాళ్ళకి చెప్పి సన్మార్గే ప్రజ్ఞా సంగ్రహణీయ. సన్మార్గమందు ఏది మంచి మార్గం ఉందో, ఏది దుర్మార్గం మనం చెప్పేదానికి లేదు, ఏది నిన్ను తత్వానికి చేరేదానికి అనుకూలమైన మార్గమో ఆ మార్గాన్ని సంగ్రహణీయ అంటే నువ్వు సంగ్రహించాలా, లేదు నిన్ను ఆశ్రయించే వాళ్ళకు కూడా దాన్ని బోధించేదానికి ప్రయత్నము చేయాలి. ఆతుశ్రుతి కపిలస్య జ్ఞానాతిశయం ప్రదర్శయంతి ప్రదర్శితాన తయా శృతి విరుద్ధమపి కాపిలమతం శ్రద్ధాతం శక్యం. ఇదివరకు పూర్వపక్షం చెప్తూ మా యొక్క కపిల మతం కూడా శృతికి
శృతిలోనే శృతి ద్వారా ప్రతిపాదింపబడింది అని ఒక శృతి మంత్రాన్ని చెప్పి దాని ద్వారా నిలబెట్టాడు పూర్వపక్షము. యాతశృతి కపిలస్య జ్ఞానాతిశయం, కపినికి జ్ఞానాతిశయం ఉంది, అధికమైన జ్ఞానం కలిగినవాడు అని చెప్పుతూ ప్రదర్శితానాతయా శృతి విరుద్ధమపి, ఆ శృతి చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క భావము శృతికి విరుద్ధమే అయితే కాపిలమతం శ్రద్ధాతం నశక్యం, ఆ కపిల మతమునందు శ్రద్ధను చూపించే అవకాశము లేదు, దాని శ్రద్ధ చూపించవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ కాపిలమితి సామాన్యం మాత్రత్వాత్, ఎందుకు కాపిలం అన్నాడు కానీ నీ యొక్క ప్రధాన కారణవాద రూపమైన సాంఖ్యయోగ ప్రవర్తకుడైన కపిలుడే అని మనం స్వీకరించడానికి అవకాశము లేదు. ఎందుకంటావా, అన్యస్య కపిలస్య సగరపుత్రానాం ప్రతప్తురు వాసుదేవనాంన స్మరణాతు, ఆ కపిలుడు కాకుండా సగరుడు ఎవరు 60,000 మంది కుమారులు అన్నాడు. సముద్రం తయారైంది వాళ్ళతోనే. భగీరథుడు తర్వాత కదా మొదలు అశ్వాన్ని తీసుకొచ్చేదానికి, అశ్వాన్ని ఇంద్రుడు కపిలుడు ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తా ఉంటే ఇంద్రుడు ఏం చేశాడు, వీళ్ళ యొక్క అశ్వాన్ని తీసుకుపోయి అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు తవ్వుతూ అక్కడికి పోయేవారికి ఏం చేశాడంటే ఈ కపిలుడు గమనించాడు. ఒకవేళ ఆయనకు ఏమైంది అంటే తపస్సు భంగమైనందువల్ల కళ్ళు తెరిచాడు. వీళ్ళందరూ కూడా భస్మం పోయిపోయాడు. ఈ 60,000 మందిలో ఒక కపిలుడు అనేవాడు కూడా ఉన్నాడు. మరి ఆ కపిలుడు అంటే ఆయన్ని ఎందుకు తీసుకోవాలి, ఈ కపిల్ని తీసుకోవచ్చు కదా. వాడి పేరేంటి, వాసుదేవనాంన స్మరణాతు, వాసుదేవుడు అనే కపిలుడు కూడా ఉన్నాడు. అన్యార్థ దర్శనస్య ప్రాప్యరహిత అసాధకత్వాత్, అన్యార్థ దర్శనస్య అంటే వేరే ప్రయోజనం కొరకు చెప్పబడేది, వేరే అర్థాన్ని బోధించే ప్రాప్తిరహితస్య అసాధకత్వాత్ అంటే ఏ తత్వం దేని ద్వారానైతే తత్వాన్ని మనం పొందలేమో అది అసాధకం, అంటే అది నీకు ఉపయోగకారి కాదు. ఏదైతే నీకు శాంతిని సుఖాన్ని కలుగజేసేదో ఏకత్వ జ్ఞానాన్ని బోధించేదో అదే నీకు సాధక రూపంలో అవుతుంది, కానీ మిగతాది కాదు. భవతి చ అన్య మనోర్ మాహాత్మ్యం ప్రఖ్యాపయంతి శృతి, శృతి కూడా ఒకటి చెప్తుంది. ఎట్లాగైతే కపిలుని యొక్క గొప్పతనాన్ని ఒక శృతి చెప్పిందో అట్లాగే మనువు యొక్క గొప్పతనాన్ని కూడా శృతి చెప్పింది. మరి ఆ మనువు కూడా ఒక స్మృతి రాశాడు. ఏం చెప్పింది, యద్వైకించ మనురభవత్ అత్తద్భవే భేషజం అవదత్ తద్భేషజం, ఏదైతే మనువు చెప్పాడో అది భేషజం అంటే ఔషధం, మానవులందరికీ కూడా ఔషధము. మానవులు